ఈరోజు మన ఛానల్‌లో చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే ఎగ్ పులుసు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలరు. పాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, దాని తర్వాత మనం ఎన్నైతే ఎగ్స్‌ని బాయిల్ చేసుకున్నామో, ఆ ఎగ్స్ అన్నిటిని దాంట్లోకి వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే చాలు. ఎక్కువ ఓవర్ ఫ్రై కూడా చేయకూడదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి వెంటనే తీసేయాలి. ఈ బ్రౌనిష్ కలర్ వస్తే చాలు మనకి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోయండి. మనము చింతపండు పులుసు కోసం ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను నేను. మీరు పెద్దవి తీసుకొచ్చి ఇలా కట్ చేసుకొని సైడ్‌కి ఉంచుకోవాలి. ఇప్పుడు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి మొత్తం పేస్ట్ చేసుకొని ఒక దాంట్లో ఉంచుకోండి. బాండీ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో మళ్ళీ ఎండుమిరపకాయలు అలానే తాలింపుకి కావాల్సిన గింజలన్నీ వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కాసేపు మగ్గనివ్వండి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నిటిని వేసుకొని ఒకసారి గింటెతో అలా తిప్పేసి మూత పెట్టేసి కాసేపు 2 నిమిషాలు వదిలేయండి. కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం కల్లుప్పు, మెత్తడుప్పు కూడా వేసుకోవచ్చు. అదేం ప్రాబ్లం లేదు. అన్నీ వేశాక కాసేపు కలిపేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేయండి. అవి కొంచెం మగ్గాలి కాబట్టి ఈలోపు చింతపండు ఏదైతే తీసుకున్నామో దానికి గుజ్జు తీసుకోండి. ఇలాగ రావాలి గుజ్జు. దాని తర్వాత మనము ఏదైతే మిక్సీ వేసుకున్నామో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి దాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ వదిలేసిన తర్వాత మనము చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. అలా ఒక 15 మినిట్స్ వదిలేసాక పులుసు అనేది తెరులుతూ ఉండిద్ది. తెరులుతున్నప్పుడు మీరు చూసుకోవచ్చు పులుసు సరిపోయిందా లేదా, లేకపోతే నీళ్లు పడతాయా ఏంటి అని. నీళ్లు పడతాయంటే నీళ్ళు వేసుకోండి. లేదు అంటే కోడిగుడ్డుని వేసేసుకోండి. కొంచెం ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. నాకైతే సరిపోలేదు అందుకే కొంచెం వేసుకున్నా. మీరు లాస్ట్‌లో శనగపిండి కూడా వేసుకోవచ్చు కొంచెం చిక్కగా కావాలంటే. ఇప్పుడు లాస్ట్‌కి ఒక బౌల్‌లో సర్వ్ చేసుకుంటే అయిపోయింది. మన ఈజీ సింపుల్ బ్యాచిలర్ స్టైల్ కోడిగుడ్డు పులుసు. ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలి అంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.